Vedant's Wellness Center, where food become your medicine. Call 905-944-664. ఓకే, ఇప్పుడు ఎలానో ఉగాది వస్తుంది కొత్త. ఈ ఇయర్ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఏంటి చెప్తారు? ఈ సంవత్సరము వచ్చేటువంటి సంవత్సరం పేరు యాక్చువల్గా మనకు యుగాది అనేది రూపాంతరంగా మారి ఉగాది అయింది. యాక్చువల్గా యుగాది అది ఉగాదిగా మారింది. ఈ సంవత్సరము పేరు శ్రీ విశ్వ వసునామ సంవత్సరము. ఈ సంవత్సరానికి అధిపతి రవి అంటే సూర్యుడు. సో ఈ సంవత్సరము ఎలా ఉండబోతుంది ఓవరాల్ సంవత్సరము అంటే, రవి అంటే రాజు, రాజకీయాలు, పబ్లిసిటీ, ఈ మూడు రవి కమాండ్ చేస్తాడు. అంటే ఈ సంవత్సరము బాగా 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 ఎఫెక్ట్ అయ్యేటువంటి వాళ్ళలో రాజకీయ నాయకులు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. దేశాలు ఉన్నాయి, అంటే దేశాల మధ్యన, రాష్ట్రాల మధ్యన యుద్ధ వాతావరణము, రాజుల మధ్యన వైరము, రాజులకు ప్రాణగండము, రాజులకు కారాగార వాసము, ప్రకృతి వైపరీత్యాలు, మరీ ముఖ్యంగా అగ్ని ప్రమాదాలు, విమాన ప్రమాదాలు, పడవ ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, సో అనుకోని ప్రదేశాలలో అగ్ని ప్రమాదాలు, అలాగే సునామీ హెచ్చరికలు, అలాగే నగరాల్లో విపరీతమైన వర్షపాతము, అండ్ మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం విడాకుల సంఖ్య చాలా ఎక్కువ. అలాగే వీటిలో పాజిటివ్ తీసుకుంటే ఆడవారికి విపరీతమైన రాజయోగము, అంటే ప్రాముఖ్యత అనేది ఈ సంవత్సరం ఆడవారికి పెరుగుతుంది. అలాగే 25 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల యువతలో ఎక్కువగా కార్డియాక్ అరెస్ట్లు అంటే చనిపోవడము, అలాగే కన్ను లేదా చర్మానికి హార్ట్, లివరు సంబంధించినటువంటి ఏదైనా ఒక వైరస్ బాధించే అవకాశము. సో ఇవన్నీ కూడా ఈ సంవత్సరం ఉన్నాయి. దీనికి కారణం షష్టగ్రహ కూటమి అని మీనరాశిలో ఏర్పడుతోంది. సో షష్టగ్రహ కూటమి 2019 డిసెంబర్లో ఏర్పడ్డప్పుడు మనకు కరోనా వచ్చింది. అలాగే ఈ సంవత్సరము మార్చ్ 30వ తేదీ 2025 సంవత్సరంలో మనకు మళ్ళీ షష్టగ్రహ కూటమి మీనరాశిలో ఏర్పడుతోంది. సో దీనివల్ల సుమారు మేషరాశి, సింహరాశి, తులారాశి, ధనుస్సు రాశి, మీనరాశి వాళ్ళు చాలా చాలా సమస్యల బారిన పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ఓవరాల్ సంవత్సర ఫలితము. ఇక మేషాది మీనరాశిలో ద్వాదశ రాశులు కనుక తీసుకున్నట్టయితే, మేషరాశి గురించి తీసుకుంటే, మేషరాశికి ఎవరైతే 1995 నుండి 2003 మధ్యన జన్మించి ఉన్నారో వాళ్ళందరికీ ఈ సంవత్సరము రెండవసారి ఏలినాటి శని ప్రారంభమవుతూ ఉంది. సో రెండవసారి ఏలినాటి శని అనేది చాలా డేంజరు. సో న్యాయపరమైన చిక్కులు, ఆర్థికపరమైన చిక్కులు, సమాజంలో చెడ్డ పేరు, అనారోగ్య సమస్యలు, అలాగే ఆర్థిక అస్తవ్యస్తము, అంటే సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ల్యాండ్ కొన్నా, ప్లాట్లు కొన్నా, ఫ్లాట్లు కొన్నా, ఇండ్లు కొన్నా లిటిగేషన్ అయ్యే అవకాశము, పెట్టుబడిలో విపరీతమైన ధన నష్టము, అలాగే తల్లిదండ్రులలో ఒకరికి ప్రాణగండాలు. సో ఇవన్నీ, అలాగే వీసాలు రిజెక్ట్ అవ్వడము, H1B వీసాలు క్యాన్సిల్ అవ్వడము, ఇండియాకు రావడం వేరే దేశం నుండి, ఉద్యోగాలు కోల్పోవడము, అలాగే ఆర్థిక నష్టము, ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ సంవత్సరం మేషరాశి వారికి. మరి ఏం చేయాలా అంటే, నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండాలి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశాలు 100కి 100% ఉన్నాయి. నెక్స్ట్ వృషభ రాశి. ఈ సంవత్సరం 100కి 100% అనుకూలంగా ఉన్నటువంటి రాశి వృషభ రాశి. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది, ఏది చేసినా సక్సెస్ కనిపిస్తుంది. గత 5 సంవత్సరాల నుండి పడుతున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి. సో ఆర్థికంగా విపరీతంగా ఉంటుంది. వ్యాపారంలో రూపాయికి 10 రూపాయల లాభం వస్తుంది. ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, ప్రమోషన్లు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు మ్యూచువల్ కింద భార్యాభర్తలు ఒకే ప్రదేశానికి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది. అలాగే కోరుకున్నటువంటి యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ దొరుకుతాయి. అలాగే విదేశీ వీసాలు అప్రూవ్ అవుతాయి. రైతులకు 2 పంటలు అనుకూలంగా ఉంటాయి. కళాకారులకు మంచి కార్యక్రమాలు వస్తాయి. విదేశాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తారు కళాకారులు. సో ఏ రకంగా తీసుకున్నా వృషభ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి, ఎటువంటి రెమెడీస్ అవసరం లేదు. నెక్స్ట్ మిథున రాశి. సో వ్యయ గురువు నుండి జన్మ గురువులోకి మారుతున్నటువంటి గురువు వల్ల విపరీత రాజయోగం అనేటువంటిది మిథున రాశి వారికి గోచరిస్తూ ఉంది. సో మిథున రాశి వారికి ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ రాశికి కూడా 100కు 100% అనుకూలంగా ఉంది.
మరీ ముఖ్యంగా రాజకీయ నాయకులకు అన్ఎక్స్పెక్టెడ్ పాజిటివ్ థింగ్స్ జరగడం ఈ సంవత్సరం గమనించాల్సినటువంటి విషయం. అవివాహితులకు వివాహయోగ సూచనలు, సంతానం లేని వారికి సంతాన యోగము, ఉద్యోగం లేని వారికి ఉద్యోగము, ట్రాన్స్ఫర్స్ కోరుకునే వారికి ట్రాన్స్ఫర్స్, అలాగే అన్ని రంగాల్లో పనిచేసేటువంటి వారికి ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాల్లో ఉండేవారికి పాజిటివ్ థింగ్స్, ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్స్, వ్యాపారస్తులకు అనుకూలతలు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. స్త్రీలకు మరీ ముఖ్యంగా అనుకూలంగా ఉండబోతూ ఉంది. సో మిథున రాశి వారికి ఎటువంటి సమస్యలు ఈ సంవత్సరం లేవు.